చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి దీపావళి సెలబ్రేషన్స్కి మనకు నాగార్జున గారు వచ్చారు, విక్టరీ వెంకటేష్ గారు వచ్చారు, నయనతార గారు వచ్చారు, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మరి బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు, పిలవలేదా, కావాలనే రాలేదా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన ఎందుకు రాలేదనుకోవచ్చు. ఖచ్చితంగా టాలీవుడ్లో 90s టైం నుంచి 80s టైం నుంచి 4 పిల్లర్లు ఎవరంటే టాలీవుడ్ 4 స్తంభాలను ఎప్పుడు చెప్పుకుంటారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో వీళ్ళ సినిమాలు అప్పట్లో చాలా కాంపిటీషన్తో నడిచేవి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రికార్డులు కొట్టడం, ఒకళ్ళ రికార్డును ఒకళ్ళు భర్తీ చేయడం, ఒకళ్ళు 100 days రికార్డు ఉంటే ఇంకొంచెం ఎక్కువ రికార్డు పెట్టడం కలెక్షన్స్లో కానీ. సో అలా 4 పిల్లర్లుగా చాలా కాలం పాటు 2 దశాబ్దాల పైన నిలబడ్డారనమాట. సో మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు నలుగురు ఎందుకు ఒకే చోట కలవలేకపోతున్నారు? సో బాలకృష్ణ గారిని దూరం పెడుతున్నారా, లేకపోతే ఆయనే వీళ్ళ దగ్గరికి రావట్లేదా? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి తాజాగా దీపావళి పార్టీ ఒకటి జరిగిందనమాట. చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో దీపావళికి పండగకి వీళ్ళైతే ఆహ్వానించారు. నాగార్జున గారు ఎప్పుడు పక్కనే ఉంటారు కాబట్టి జూబ్లీ హిల్స్లోనే ఎప్పుడు చిరంజీవి గారు పిలిచి ఆయన ఏదున్నా సరే ఒక గంట సేపు అయినా సరే ఆయనతో భోజనానికైనా స్పెండ్ చేస్తారు. సో సండేస్ అప్పుడు కలుస్తూ ఉంటారు. సో అందుకని పండగని ఫ్యామిలీతో సహా రమ్మని చెప్పి ఆయన అయితే ఇన్వైట్ చేశారనమాట. మరి నాగార్జున గారు, అమలా గారు వచ్చారు. అట్లా వెంకటేష్ గారు ఆయన భార్యతో ఆయన వచ్చారు. అలాగే వెంకటేష్ గారు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా ఆయన ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు అనమాట. సో మరి నయనతార గారు కూడా ఇదే హైదరాబాద్లో షూటింగ్ కోసం ఉండడం వల్ల ఆవిడని కూడా పిలిచారనమాట. సో ఇలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవైలబుల్గా ఉన్న వాళ్ళని ఆయన అయితే పిలిచారు. మరి బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు, ఆయనకి ఇన్విటేషన్ కావాలని ఇవ్వలేదా అంటే, సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసినా కూడా వీళ్ళ ముగ్గురే ఫోటోలు ఉంటాయి. బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళతో ఎప్పుడు కలవలేదనమాట. సో ఆయన ఒక సపరేట్ ఇది, ఆయన ఫ్రెండ్షిప్ వేరు, ఆయన సర్కిల్ అంతా వేరనమాట. సో వీళ్ళతో ఏదన్నా ఒక స్టేజ్ పైన కార్యక్రమం ఉంటే తప్ప విడిగా ఇట్లాంటి పర్సనల్ ఫంక్షన్స్కి ఆయన వచ్చింది కానీ వెళ్ళింది కానీ ఉండదు. సో ఇంకా ఇదివరకు నాగార్జున గారు అట్లా ఎన్ఆర్ గారు ఉన్నంత వరకు బాలకృష్ణ గారు ప్రతి దాంట్లో కనిపించేవాళ్ళు. సో మరి తర్వాత కొంతగా మరి బాలకృష్ణ గారే దూరం అయిపోతున్నారు అనుకోవచ్చు. అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఇలాంటి వాటికి వెళ్ళడం. బహుశా వీళ్ళు పిలవకుండా అయితే ఉంటారు. ఇన్విటేషన్ అయితే పెద్ద హీరోలకు, అగ్ర హీరోలు అందరికీ పంపిస్తారు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదిరిన వాళ్ళు రారనమాట. సో మరి ఈ నలుగురు ఎందుకు కలవడం అనేది ఎప్పటి నుంచో కూడా వీళ్ళ ముగ్గురే ఉంటాయి ఫోటోలు ఎక్కడ చూసినా. వీళ్ళ నలుగురు కలిసింది చాలా రేరుగా ఆ ఫోటోలు మనం చూడొచ్చు. సో మన బాలకృష్ణ గారు 50 వసంతాలకు మాత్రం నాగార్జున గారు ఎగ్గొట్టేశారు. అప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు పక్కన నిలబడ్డారు అనమాట, మోహన్ బాబు గారు కానీ. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళకి టైం పీరియడ్. బాలకృష్ణ గారు అయితే మామూలుగా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన దీపావళి వేడుకలుగా ఆయన చేసుకున్నారు. ఆ ఫోటోలు అటు వాళ్ళ ఫ్యాన్స్ బయట పెట్టారనమాట. సో ఏంటంటే కొంతమంది వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టుగా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ ఏం లేదు. బాలకృష్ణ గారు ఏంటంటే వీళ్ళతో తొందరగా కలవడానికి, ఎవరి దగ్గర కలవడానికి ఇష్టపడరు ఆయన. సో ఆయన స్వతహాగా ఆయన డైలీ కార్యక్రమాలు కానీ ఆయన ఇది కానీ వేరుంటుంది. సో దాంట్లో ఆయన అంటానికి లేదు, వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వలేదా, ఇచ్చారా అంటానికి కూడా లేదనమాట.